మధ్యాహ్నం టైం వచ్చేసి 1 గంట అయితే అవుతా ఉంది. ఒక చెట్టునీడికి బండి అయితే ఆపేసుకొని వంట అన్నీ చేసేసుకున్నాం. శుభ్రంగా భోజనం కూడా చేసేసాం. మనకి 2 hours అయితే పట్టిందనమాట వంట అవన్నీ చేసుకునేసరికి. ఎందుకు 2 hours పట్టిందంటే మామూలుగా 1 hourలో చేసుకుని శుభ్రంగా తిని వెళ్ళే వాళ్ళం. 3 నెలలు ఒక లోకల్ అయితే తిరిగాను కదా నేను. ఆ లోకల్ ట్రిప్లో ఎక్కువ మనకి వంట చేసుకునేదానికి టైం అస్సలు కుదిరేది కాదు. అందుకని అప్పటి నుంచి ఎప్పుడైతే చేయలేదు. లాంగ్ తిరిగేటప్పుడు అయితే చేసుకునేవాడిని. మళ్ళీ ఇప్పుడు 2-3 నెలలు గ్యాప్ అయితే ఇచ్చాను కాబట్టి అందుకే కొద్దిగా అన్ని సర్దుబాటు చేసుకునేదానికి కొద్దిగా టైం అయితే పట్టుకుంది అనమాట. 2 hours అయితే పట్టింది వంట చేసుకునేదానికి. నెక్స్ట్ వంట చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. మహారాష్ట్రలో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఫుడ్ అంతగా అయితే ఉండదు. మనం చేసుకుని తిన్నంత మంచిగా అయితే ఉండదు అనమాట. హ్యాపీగా వంట అన్నీ చేసుకొని శుభ్రంగా భోజనం చేసేసుకొని మనం జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. మనకి ఏ ఇబ్బంది అయితే లేదు. ఇంకా మనకి మధ్యాహ్నం ఫుడ్ అయిపోయింది. నైట్లో కూడా మనకి ఫుడ్ రెడీగా అయితే ఉంటుంది. ఎక్కడ ఏ హోటల్ అక్కడ ఎక్కడ అని వెతుకునే అవసరం అయితే లేదు. మన ఇంటి ఫుడ్ తిన్నట్టే ఉంటుంది అన్నమాట మనం బండిలో చేసుకుని వెళ్తే. అలాగే మనకి ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి బీడ్ వచ్చేసి 70 కిలోమీటర్ దాకా అయితే ఉంది. ఇంకా మనకు అక్కడ వెళ్ళే లోపల 4 అయితే అవుతుందేమో అనుకున్నాను. 5 ఆ టైం అయితే అవ్వచ్చు. చూద్దాం మరి ఏ టైం అవుతుంది ఏంటో. మళ్ళీ ఈ హైవేలో వెళ్తూ ఉన్నప్పుడు డివైడర్ మధ్యలో అయితే చూడండి పూల చెట్లు వచ్చేసి ఎంత సూపర్గా అయితే కనిపిస్తుంది. కలర్గా మామూలుగా ఎక్కడ చూసినా చెట్లు అవి అన్నీ ఎండిపోతూ ఉంటాయి ఎండాకాలం. కాకపోతే ఇక్కడ డివైడర్ మధ్యలో పూలు వచ్చేసి సూపర్గా అయితే కనిపిస్తుంది లొకేషన్. తుల్జాపూర్ నుండి ఔరంగాబాద్ దాకా ఈ హైవేలో మనకి అక్కడక్కడ ఐచర్లు బండ్లు లెఫ్ట్ సైడ్ ఆపుకొని ఎంటీ బండ్లు లోకల్ వాళ్ళు వచ్చేసి మన బండికి ఆర్టీఓ ఉన్నాడు ఆపు వెళ్ళొద్దని చెప్పేసి మనకి బండ్లు ఆపేదానికైతే వచ్చేస్తూ ఉంటారు. కానీ మనం ఎవరు ఏమీ నమ్మకండి. మన పాటికి మనం అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా హైవేలో ఏ ఆర్టీఓ ఉన్నా ఎవరున్నా మనం చక్కగా వెళ్తూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మధ్యలో బండి ఆర్టీఓ ఉన్నాడు అది ఉన్నాడు అని చెప్పేసి మన దగ్గర డబ్బులు లాక్కునే దానికి వాళ్ళ ప్లాన్ మీద అయితే ఉంటారనమాట. పట్టపగలే దొంగతనాలు జరుగుతూ ఉంటుంది. అలాగే నైట్లో ఇంకా డేంజర్గా ఉంటుంది అనమాట. ఈ రోడ్లో కంపల్సరీ ఈ రోడ్లో ఔరంగాబాద్ రోడ్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ బండి జత వెళ్ళేది చాలా మంచిది. చాలాసార్లు కూడా నేను కూడా వీడియోలో చూశాను. ఈ ఔరంగాబాద్ లైన్లో వచ్చేసి చాలా దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నది. మన డ్రైవర్లను కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని డ్రైవింగ్ అయితే చేసుకోండి ఈ ఔరంగాబాద్ రోడ్లో. ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడు మనం బీడ్ ఘాట్లో అయితే ఉన్నాం చూడండి. ఘాట్ డౌన్ అయితే దిగుతూ ఉన్నాం. 4 లైన్ కదా సూపర్గా అయితే ఉంటుంది. రోడ్ వచ్చేసి సర్రమని డౌన్ అయితే దిగుతూ ఉంటుంది. ఇదివరకు వచ్చేసి సింగల్ రోడ్ అయితే ఉండేది ఘాటు. ఇప్పుడు 4 లైన్ అయినప్పటి నుంచి చాలా ఫ్రీగా అయితే ఉంది రోడ్డు. కొండ అయితే చూడండి. కొండనైతే మధ్యలో అంతా తవ్వేసి రోడ్ వేసారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలాగే వర్క్ కూడా జరుగుతూ ఉంది. కొండకైతే చూడండి ఇనుప సంఖ్యలతో ఎలా జాలి మాదిరిగా కప్పేశారు కదా. ఎందుకు అలా చేశారంటే వాళ్ళు మన సేఫ్టీ కోసం వాళ్ళు పైకి ఆ జాలీలన్నీ అలా వేసి ఇచ్చేస్తున్నారంటే రేపు పొద్దున వర్షాకాలం గాలి వాన ఏదైనా అట్లా ఫుల్గా వచ్చినప్పుడు ఆ రాళ్ళు రప్పులు రోడ్డు మీద అయితే పడిపోయినప్పుడు అప్పుడు వాహనాలు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట. అందుకనే సేఫ్టీగా వాళ్ళు సంఖ్యలతో అలా కప్పి నీట్గా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. మనం వచ్చేసి ఇప్పుడు బీడ్లో అయితే వెళ్తూ ఉన్నాం. మామూలుగా ఎక్కువగా మన ఆదూరు నుండి ఎక్కువ పత్తి గింజల లోడ్ తీసుకొని బీడ్కి అయితే వచ్చేవాళ్ళం అనమాట. బీడ్ ఇండస్ట్రియల్ ఖాళీ అయితే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బీడ్ బైపాస్ రోడ్లో అయితే వెళ్తున్నాం చూడండి. బీడ్ ఊర్లోకి వెళ్ళేదానికి ఇప్పుడు నో ఎంట్రీ అయితే ఉందన్నమాట. బైపాస్ రోడ్ వేసినప్పటి నుంచి ఇంకా అందరూ బైపాస్ రోడ్లోనే వెళ్ళాలి. మామూలు పత్తి గింజల లోడ్ ఏదైనా తీసుకొచ్చినప్పుడు బీడ్ ఊర్లోకి వెళ్ళే మనం ఇండస్ట్రియల్ ఏరియాలోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి మొత్తం బైపాస్ రోడ్లోనే అయితే వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు లోడింగ్ కూడా బాగా స్లో అయింది కాబట్టి పత్తి గింజలు వస్తున్నాయో లేదో తెలీదు. కానీ మనమైతే ఏది లోడింగ్ లేక ఎండోర్కి అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడ కనిపించే రోడ్ అంతా చూడండి మొత్తం బీడ్ బైపాస్ రోడ్. ఇదంతా మొత్తం ఇంకా డౌన్ దిగుతానే ఉన్నాం చూడండి. అక్కడి నుంచి సుమారుగా 10-15 కిలోమీటర్ దాకా డౌన్ దిగుతానే ఉన్నాం. మనం వచ్చేసి ఇప్పుడు జాల్నా క్రాస్ దగ్గర అయితే బండి ఒక సైడ్ డాబా దగ్గర అయితే ఆపేసాం బండి. ఎందుకంటే 40 ఘాటు బంద్ ఉందని అయితే చెప్పారు. మరి అది రోడ్డు స్టార్ట్ అయిందో లేదో నాకైతే తెలీదు. ఒకసారి ఇక్కడ లోకల్ బండ్లని ఒకసారి అడిగి మనం తెలుసుకొని ఆ తర్వాత ఆ రోడ్డు చాలా ఉంటే ఆ 40 ఘాట్ మీద అయితే వెళ్ళొచ్చు. ఏ ఇబ్బంది అయితే లేదు. పాత రోడ్ కాబట్టి తెలిసిన రోడే. ఏ ఇబ్బంది లేకుండా అయితే వెళ్ళొచ్చు. మళ్ళీ ఒకసారి మనం డాబాలో నిలబెట్టాం కాబట్టి
వెనకాల అయితే హోటల్ అయితే చూడండి. అక్కడ హోటల్లోకి వెళ్ళి ఇక్కడ లోకల్ వాళ్ళని ఒకసారి మనం ఎంక్వైరీ అయితే చేద్దాం. ఏదో డాబా మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది. మరి బండ్లు కూడా చాలా ఆగి ఉన్నాయి. మరి టైం వచ్చేసి మనకు 6 అయితే అవుతా ఉంది. ఒకవేళ జాల్నా జలగో అటు ఏమైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడే ముందు వెళ్తే మనం రైట్కి వెళ్తే జాల్నాకి అయితే కట్ చేసుకుని వెళ్ళొచ్చు. ఒకసారి హోటల్లోకి వెళ్ళి మనం క్లియర్గా కనుక్కుందాం. హోటల్లో టీ తాగి బండి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళడమే. హోటల్ వాళ్ళని ఎంక్వైరీ అయితే చేశాను అనమాట. అలాగే చాలామంది డ్రైవర్స్ లోకల్ వాళ్ళు కూడా అక్కడ హోటల్లో టీ తాగడానికి అయితే ఆపారు కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి అడిగితే జాల్నా మీద కూడా వెళ్ళొచ్చు. జాల్నా జలుగు అటు ఆ సైడ్ దారిలో కూడా వెళ్తుంది. కాకపోతే మీరు ఇండోర్ వెళ్ళాలంటున్నారు కదా, అది ఖర్చు ఎక్కువ వస్తుంది, టోల్ గేట్లు అది ఇది అని. ఔరంగాబాద్ నుంచి సిల్లోడు, అజంతా, ఆ తర్వాత జామ్నేరు డైరెక్ట్ బరంపూర్ బార్డర్లో అయితే వెళ్తుంది. ఇది వచ్చేసి ఖర్చు చాలా తక్కువ అయితే ఉంటుంది అన్నమాట. చాలా బండ్లు మీ బండ్లు ఇటే వెళ్తున్నారు. ఒకసారి ఈ దారిలో వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది అని చెప్పి అయితే అన్నారనమాట. సరే మనం కూడా చేసేది ఏముంది ఒకసారి చూసుకుందామని చెప్పి అదే దారిలో అయితే వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ ఈ దారి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, దారి బాగుందనుకో సరిపోయింది, లేకుంటే రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకో దారిలో అయితే వచ్చేద్దాం. టైం వచ్చేసి కరెక్ట్ 8:30 అయితే అవుతా ఉంది. ఔరంగాబాద్కి వెళ్ళే దారిలో ఒక టోల్ గేట్ దాటిన తర్వాత సైడ్లో బండి అయితే పెట్టేసుకుని మన బండికి గ్లాస్ వచ్చేసి డస్ట్గా ఫుల్గా అయితే ఉందన్నమాట. అందుకే క్లీన్ చేసేసుకుందామని చెప్పి బండి అయితే ఆపాను. అలాగే మన బండి ముందు ఆంధ్ర బండి ఇంకా వేరే బండ్లు అయితే ఉన్నాయి. ఒకసారి మన ఆంధ్ర బండి ఎక్కడికి వెళ్తుందో ఏంటో అని చెప్పేసి అడిగిచ్చేసాను. అడిగిన తర్వాత ఆయన అహ్మదాబాద్ అయితే వెళ్తుందంట బండి, పక్కన బండి వచ్చేసి సూరత్కి వెళ్తుందంట. కాకపోతే వీళ్ళు ఔరంగాబాద్ నుంచి వీళ్ళు అహ్మదాబాద్ అటు వెళ్ళాలంటే దులియా మీద వెళ్తారు కాబట్టి వీళ్ళు మాలేగో నుంచి దులియా అటు అయితే వెళ్ళిపోతారు. మనం దులియా వెళ్ళే అవసరం అయితే లేదు. మనకి ఔరంగాబాద్ నుంచే మనకి వేరే దారి అయితే ఉందన్నమాట. సిల్లోడు అజంతా ఆ దారిలో అయితే వెళ్ళమని అయితే చెప్పారు. మరి సరే మనకు కూడా ఏదన్నా బండి మనం వెళ్ళే దారిలో ఏదైనా జత అవుతుందేమో అని చెప్పి నేను కూడా చూస్తూ ఉన్నాను అనమాట. ఏదైనా దొరికితే అట్లా, లేకపోతే ఇంకా మనకి తప్పిన బాధ కాదు. మన దారి మందే, వాళ్ళ దారి వాళ్ళదే. చూద్దాం. మరి టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 1 గంట అయితే అవుతా ఉంది. ప్రజెంట్గా ఇప్పుడు మనం అజంతా ఘాట్లో అయితే డౌన్ దిగుతూ ఉన్నాం. చూడండి, మన అదృష్టం ఏంటో తెలియదు కానీ మొత్తం డౌనే దిగుతూ ఉన్నాం. ఎక్కడ ఏ ఘాట్ వచ్చినా డౌన్లోనే దిగుతూ ఉన్నాం అనమాట. ఎక్కడైతే అప్ అయితే ఎక్కలేదు, మళ్ళీ డౌన్ అయితే వచ్చింది. ఇది కూడా డౌన్ దిగుతూ ఉన్నాం కాబట్టి కటింగ్లు అయితే చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట. చాలా స్లోగా అయితే డౌన్ దిగుతూ ఉండాలి. ఇది కూడా బండ్లు ట్రాఫిక్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. ఇంతమందికు నేను క్లీనర్ పని చేసేటప్పుడు అయితే అప్పుడెప్పుడో వచ్చాను అనమాట ఈ రోడ్డుకి. చాలా సంవత్సరాలు అయితే అయింది. అప్పుడు ఈ రోడ్ వచ్చేసి చాలా డేంజర్గా అయితే ఉండేదన్నమాట. అప్పుడు ఈ రోడ్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉండేది. అలాగే అప్పుడు రోడ్ వచ్చేసి ఇంత వెడల్పు అయితే లేదు, కరెక్ట్గా పాయింట్ రోడ్ అనమాట. 2 బండ్లు కరెక్ట్గా పాస్ అవ్వాలి, లేకపోతే ఈ మాత్రం కొద్దిగా తేడా వచ్చినా బండి లోయలో పడిపోయే అవకాశాలు అయితే ఉండేది. రైట్ సైడ్ అట్లా డివైడర్ కట్టాడు కదా, ఇది వరకు నేను క్లీనర్ పని చేసి ఆ టైంలో వచ్చేసి అట్లా డివైడర్లు అయితే కట్టలేదు. అప్పుడు మామూలు అంత మ్యార్కి అయితే వెళ్ళేదన్నమాట బండి. చాలా డేంజర్గా అయితే ఉండేది. ఇప్పుడు వచ్చేసి చాలా వెడల్పుగా సూపర్గా అయితే చేసాడు రోడ్డు, పర్వాలేదు. అజంతా ఘాట్ సెక్షన్లో రోడ్ వచ్చేసి సూపర్గా అయితే ఉంది. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున్నే టైం వచ్చేసి 6 అయితే అవుతా ఉంది. మనం మహారాష్ట్ర అంతా దాటేసి మధ్యప్రదేశ్ బార్డర్లో అయితే ఉన్నాం. బార్డర్ పేరు వచ్చేసి బరంపూర్ బార్డర్ అని అంటారంట. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ సంబంధించిన బార్డరు. ఈ బార్డర్ దాటగానే మనకి నెక్స్ట్ ఇంకా మధ్యప్రదేశ్లో ఫుల్ ఎంట్రీ అయినట్లు అనమాట. మన బండి ఓవర్లోడ్ ఉందా ఏంటనేది వీళ్ళు బార్డర్లో కాటల మీద బండి కాట ఎక్కించిన తర్వాత వాళ్ళు కరెక్ట్ సరిపోయింది అనుకో, వాళ్ళ ఫార్మల్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అది తీసేసుకొని మన బండి అయితే వదిలేస్తారు. ఆర్టీఓ బార్డర్ దాటగానే కొద్ది ముందుకు వచ్చిన తర్వాత రోడ్డు పక్కన పెద్ద చెట్టు అయితే పడిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిందనమాట. మన బండి అన్నీ ఇటు నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఈ ఇబ్బంది తెలియదు, మనకు లైన్ అయితే క్లియర్ అయింది. అటు సైడ్ బండ్లకు వచ్చేసి చాలా బ్రేక్ అయితే అయింది. చూడండి ఎన్ని బండ్లు అయితే ఆగి ఉన్నాయి. మరి ఎలా పడిందో ఏంటో తెలీదు. చెట్టు అయితే రోడ్డుకి అడ్డంగా అయితే పడింది. ఒకే బండి కరెక్ట్గా పాస్ అవుతుంది అనమాట. అందులో నుంచి మనం తప్పించుకొని బయటకు అయితే వచ్చేసాం. మొత్తం ఇక్కడ కనిపించేదంతా మధ్యప్రదేశ్. టైం వచ్చేసి కరెక్ట్ 9:30 అయితే అవుతా ఉంది. మనం ఇప్పుడు వచ్చేసి మధ్యప్రదేశ్లో బరంపూర్
బరంపూర్లో అయితే ఉన్నాం. బరంపూర్లో ఒక దగ్గర టిఫిన్ చేద్దామని చెప్పి బండి అయితే ఆపాం. మరి ఇక్కడ టిఫిన్ వచ్చేసి చూడండి ఇదేనంట, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అసలు ఏంటో ఏదో నాకైతే అర్థమే కావట్లేదు, అసలు ఏది తినాలో కూడా అర్థం కావట్లేదు. మనకు తెలిసింది వచ్చేసి మధ్యలో అది పావాని ఏదో అంటారు, అది అటుకులతో చేసి ఉంటారు కదా. దాని తప్ప ఇందులో ఏది తిన్నా మనకి అసలు కడుపు కంటే అంటదు. ఇందులో మనం ఏం తినలేము. 2 అటుకులు అయితే తీసుకున్నామట వరదను నేను. ఇంకా మనకు తెలిసింది ఇదైతే తిన్నాం. మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఎలా తింటారు ఏంటో మనకైతే తెలియదు. మొత్తానికి దీంతో సరిపెట్టి వేసుకొని మధ్యాహ్నం కావాలంటే అక్కడెక్కడన్నా వెళ్ళి వంట అయితే చేసేసుకుందాం. ఇది పరిస్థితి మాది. ఇప్పుడే టిఫిన్ చేసి బయలుదేరాం. ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి ఇంకా ఇండోర్ వచ్చేసి 200 కిలోమీటర్లు అయితే ఉందంట. సరే మరి ఏ టైం అవుతుంది ఏంటో చూద్దాం. ఇవాళ అన్లోడ్ అవుతుందో లేదో తెలీదు, కానీ ట్రై చేద్దాం. అలాగే మధ్యలో వెళ్తూ పార్టీకి అయితే ఒకసారి కాల్ చేసి అయితే అడుగుదాం. ఆయన అన్లోడ్ చేసుకుంటాడంటే ఇంక సరసరమని అయితే వెళ్ళిపోదాం మనం. ఇదంతా బరంపూరే. ఇంకా అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా 100 కిలోమీటర్ దాకా అయితే ఉంది. మనం వెళ్ళే దారిలో వచ్చేసి చూడండి మొత్తం ఫారెస్టే. అస్సలు ఎండాకాలం కింద ఎండ అంత ఓవర్గా అయితే ఉంది. ఒక 80 పిల్లల బట్టి దగ్గర పక్కన కూర్చున్నప్పుడు ఎలా అయితే వీడి ఉంటుందో ఇక్కడ బండిలో కూర్చున్నా అంతే ఉంది. కింద దిగి ఏదైనా కొద్దిగా విశ్రాంతి తీసుకున్నా కూడా అదే వేడి అయితే ఉంటుంది అనమాట. చాలా ఓవర్గా అయితే ఉంది ఇక్కడ ఎంపీలోన. చెట్లు కూడా చూడండి ఎలా ఎండిపోయినాయో. అసలు మొత్తం అప్ డౌన్ రోడ్ అయితే అస్సలు జర్నీ అయితే సాగట్లేదు. కానీ ఇదే వచ్చాను కాబట్టి ఒక ట్రిప్ అలాగే నెమ్మదిగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి. చూడండి మీరు కూడా అక్కడ కొండపైన వచ్చేసి అది ఏదో కోట మాదిరిగా అయితే ఉందన్నమాట. అప్పుడు పాతకాలం ఏదైనా రాజుల పరిపాలన టైంలో ఏదైనా కోట అవన్నీ ఉంటాయి కదా పురాతనవి, కొండ మీద అలాంటిది అయితే కనిపించింది అనమాట. ఇక్కడ కూడా చూడండి ఫారెస్ట్ మొత్తం అప్పుడోనే. చక్కగా ఇంకో 90 కిలోమీటర్లు ఉంటుంది అన్లోడింగ్ పాయింట్. సర్రమని వెళ్ళిపోతాం. ఇంకొక 3 గంటలు అని చెప్పి పార్టీ కూడా అన్లోడ్ చేస్తానని చెప్పాను. ఏదో బ్రిడ్జి హైవేలో ఏదో బ్రిడ్జి కడుతున్నారంట. అది రేట్ వచ్చేసి 20 ఎకరాల నుంచి ఎక్కువ ఉంటే బండి పోదని చెప్పేసి పోలీసు వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి యూటర్న్ చేసి ఏదో పల్లెటూరులో నుంచి అక్కడ తీసుకొని పోని చెప్పి అంటారు. ఏం చేయాలి అర్థం కావుతుంది. రాత్రి అది చలిగా కాదు బంద్ అయ్యేది అని చెప్పి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో వచ్చినాం అనమాట ఈ రోడ్డుకి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఎక్కడ పోతే ఏమో తెలియదు. ఒక బండి రాజస్థాన్ బండి అయితే ముందైతే పోతూ ఉంటుంది. దానికి వెళ్ళి అది అక్కడికి పోతుందని చెప్పారు. ఆ బండిని అయితే ఫాలో అవుతున్నాం మేము. ముందైతే పోతుంది దాని అట్లా పోతుంది. ఏదో అనుకున్నాం ఏదో జరిగింది. అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. ఏం చేస్తాం, తప్పని పరిస్థితుల్లో యూటర్న్ తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఏమర్థం ఏమి ఇత్తనాలు తింటా బండ్లో ఏం పూలేదు కదా. ఇక్కడ వస్తే అంతే అప్ప మరి ఉండదు. ఇక్కడ టిఫిన్లు మళ్ళాక ఇడ్లీలు దోశలు పూరీలు దొరకవు. ఇక్కడ ఉండేవంతా వేరే. ఇక్కడ వాళ్ళు వీళ్ళకే సూట్ అయ్యారు, మనకి సూట్ కాదు. మనం మసంగా చేసుకుని తిన్నంత ఇది రాదు. చేసుకుని తింటేనే మన ఫుడ్ మనం తిన్నట్ల. మనకి ఇక్కడ అసలు వాళ్ళు ఫ్రీజర్ అంటే కూడా తినబుద్ధి కాదు. ఎంతసేపు ఉన్నా మనం చేసుకుంటే కారం ఉప్పు మనం తింటే మన కథ వీరా. టైం అయితే అయింది మనకి 12:30 గంట అయితే కావస్తూ ఉంది. మన వరదానికి ఫుల్ ఆక్సిడెంట్ అయితే ఉందనమాట. ఇంకా ఇవాళ అన్లోడ్ అవుతుందో లేదో డౌటే. వేరే రూట్ అయితే వెళ్తూ ఉన్నాం కదా. 100 కిలోమీటర్ ఎక్స్ట్రా అయితే అవుతా ఉంది. అక్కడ ఎక్కడన్నా ఆగి చిట్నీడికి బండి ఆగి వంట అయితే చేసుకుని తినైతే ప్లాన్ చేద్దాం. మొత్తానికి మనం వచ్చేసి కేరోగాన్ ఈ ఊర్లో వచ్చేసి ఎక్కడో రైట్గా అయితే కట్ చేయాలని అయితే చెప్పారు. మనకు కూడా దారి అయితే తెలియదు కాబట్టి ఒక తమిళనాడు బండి ముందైతే వెళ్తూ ఉంది. ఆ బండితో పాటు ఈ ఊరు దాటేంత వరకు 2-3 కటింగ్లు అయితే ఉన్నాయని చెప్పి అయితే అన్నారు వేరే వాళ్ళు. సరే అని చెప్పేసి ఆ బండి డ్రైవర్తో కూడా మాట్లాడింది లేదు ఏం లేదు. కానీ ఆ బండి వెనకాల ఫాలో అయితే అవుతూ ఉన్నాను. మరి ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు. చూద్దాం. అక్కడ ఏదైనా డౌట్ వచ్చేసి ముందు ఎక్కడైనా ఏదైనా ఎంక్వైరీ అయితే చేసుకుందాం. సాయంత్రం టైం వచ్చేసి 5:30 ఆ టైం అయితే అవుతూ ఉంది. మనం మధ్యలో నిలబెట్టి వంట అన్నీ చేసుకుని అయితే వస్తూ ఉన్నాం అనమాట.
మనం అటు సైడ్ నుంచి వెళ్ళింటే మన బండి అన్లోడ్ అయిపోయేది. టైం కల్లా 3 ఆ టైంకి వచ్చినా కూడా అన్లోడ్ చేస్తామని అయితే చెప్పాడు పార్టీ. కాకపోతే ఇంకా మనకి అక్కడ బండి వదలలేడు కాబట్టి అందుకే ఇంకా మనకు కూడా టైం ఈ 100 కిలోమీటర్ల రౌండ్ వేసుకొని ఎక్స్ట్రా అక్కడికి వెళ్ళాలంటే టైం సరిపోదు. అందుకే ఇంకా నేను కూడా ఇవాళ అన్లోడ్ కాదు, ఎందుకు అర్జెంట్ పడేది ఉందని చెప్పేసి నిదానంగా చూసుకుని అయితే వెళ్తా ఉన్నాను. ఇవాళ నైట్కి అయితే అక్కడ పాయింట్లోకి వెళ్ళి అక్కడ పాయింట్లో అయితే పెట్టేసుకుంటాం అడ్రస్లో. బాగానే ఉన్నట్టుంది ఊరు వచ్చేసి కేరవగానంట, ఏదో తాలూకా ఏదో చెప్పాడు మరి. చాలా పెద్దగా అయితే ఉంది ఊరు. ట్రాఫిక్ కూడా అట్టే ఉందన్నమాట, ఫుల్ ట్రాఫిక్. తమిళనాడు బండి కూడా ఇది కూడా మళ్ళీ ఇండోర్ వెళ్తుందో ఏంటో తెలీదు. లోడ్ వచ్చేసి కాటన్ బేల్లో ఏంటో మరి, సేమ్ కాటన్ బేల్ లోడ్ ఉన్నట్టు ఉంది తమిళనాడు బండికి. మొత్తానికి మనం ఇండోర్లో అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం చూడండి. ఇందులోనే మన బండి అన్లోడింగ్ అయితే చేసేది. మన బండి కూడా పిలిచారు అన్లోడింగ్కి, లోపలికైతే బండి అయితే తీసుకెళ్తున్నాం. నైట్లో వచ్చేసి మనం 1 గంట 2 ఆ టైంలో అయితే వచ్చేసి ఇక్కడ బయట అయితే పెట్టేసుకున్నాం అనమాట. బండి వచ్చేసి ఇప్పుడే పిలిచాడు లోపలికి. మళ్ళీ కాటా వేసుకోవాలని అయితే చెప్పాడు మరి. ముందైతే కాటా అయితే కనిపిస్తుంది కదా, అక్కడ కాటా వేసుకొని మళ్ళీ ఎక్కడ పంపిస్తాడో ఏంటో తెలియదు. చూద్దాం. ముందుగా అయితే మనం కాటా వేసేది అయితే ఉందో కాటా వేసుకుందాం. కాటా మీద ఎక్కించైతే నిలబడ్డాం మరి. ఇక్కడ చాలా పెద్దగానే ఉంది, ఇదేదో కంపెనీ. మన బండి అన్లోడింగ్ పాయింట్లో అయితే బండి అయితే పెట్టించారు. పట్టాన్ని ఊడి తీసుకొని పెట్టుకోండి అని అయితే చెప్పారనమాట. పట్టా ఊడి తీసుకున్నాం. పైపులు అయితే నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను అనమాట, ఎందుకంటే లోడింగ్ నేను వెళ్ళలేదు కాబట్టి. నారాజన్ అయితే వెళ్ళాడు, అప్పుడు అన్నీ ఆల్రెడీ పట్టా కట్టేసి అయితే కూర్చున్నారు వాళ్ళు, అందుకే నేను కూడా ఇప్పుడే చూశాను. ఇది కూడా క్రేన్ అయితే రెడీగా అయితే ఉంది అన్లోడింగ్ చేసేదానికి, ఎందుకంటే ఇది మనుషులు చేసేది అయితే కాదు, క్రేన్తోనే చేయాలి. 11ంటికి అన్లోడింగ్ మొదలు పెడితే సాయంత్రం 4:30 అయితే అవుతూ ఉంది టైము. ఇప్పుడు కంప్లీట్ అయితే అయ్యింది చూడండి. చాలా లేట్గా అయితే అన్లోడింగ్ చేశారు, ఎందుకంటే మన ఒక్క బండి కోసమే వీళ్ళు అన్లోడింగ్ అని చెప్పి రారు. వాళ్ళ కంపెనీ బండ్లు చిన్న చిన్న వెహికల్ కూడా లోడ్ ఎత్తుకుని వచ్చేస్తూ ఉంటుంది, దానికి అన్లోడింగ్కి వెళ్తారు, అలాగే లోడింగ్కి వెళ్తారు. ఆ బండ్లు ఏవి లేకున్నప్పుడు మన బండి అన్లోడింగ్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇంకా అన్లోడింగ్ కంప్లీట్ అయింది కాబట్టి మనం ఇంకా మళ్ళీ బండి వెనకాల రివర్స్ అయితే కొట్టేసుకొని మనం ముందుగా కాటా ఏదైతే వేసామో మళ్ళీ ఇప్పుడు ఎంటీ కాటా కూడా వేసుకోవాలి. కాటా వేసిన తర్వాత మనకి ఇక్కడ రిసీవ్డ్ అట్లాంటిది ఏదైనా వచ్చేదంటే ఇక్కడ క్లియర్ చేసుకొని రిసీవ్డ్ అట్లాంటిది తీసుకోవాలి. అలాగే మనకి కిరాయి కూడా ఇక్కడే వచ్చేదైతే ఉంది. మళ్ళీ చూద్దాం, వీళ్ళు అకౌంట్కి వేస్తారో చేతికి ఇస్తారో తెలీదు, చూద్దాం. మళ్ళీ మొత్తానికి మనం ఫస్ట్ బండి బయటికి తీసేసుకొని కాటా అయితే వేసేసుకుందాం. కాటా అయితే అయిపోయింది, బండి అయితే బయటికి తీసి సైడ్లో అయితే పెట్టేసుకోండి. మీకు అది రిసీవ్డ్ ఏదైతే ఉందో 1 అవర్ 2 అవర్స్ తర్వాత రండి రాసి చేస్తామని అయితే చెప్పారు, అందుకే బండి బయట తీసి సైడ్లో అయితే పెట్టేసుకుంటున్నారు.